పచ్చేరులో అయ్యాను లేవాలి కాదు ఎవరు ఉంటాను అన్నలు కోతురా కోతురా అదే పొరకాడితే పోయినా పచ్చి ఎవరితో చెప్పినాం ఈ విషయం చెప్పారు అయ్యా పోయినమాట అక్కడదాకా రవాణాయును శ్రీగమునా శ్రీరాముడ చండేగమునా చెప్పండి తక్షణమే యుద్ధ వేరి మోగించండిరా మరి ఇప్పుడు మన ప్రధానులందరూ అది మిగులు పోవచ్చు ఇప్పుడు నేను ఉండవస్తాను రే సేవక మహారాజా హరి అయితే భయమేమి పురారుడైతే భయమేమి
బీజములను బట్టి బుద్ధి లేనందని కోమలమును చేతబట్టి ఉంచియో ఇది ఎదురు ఎందో అన్నయ్య రాముల బలము తెలియక సీతను తెచ్చి తప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నిలబడము అన్నయ్య. ఏమి పలుకుతుంటుంది? నరుటగు రాముని పెంపిటు రే విభీషణ, నరుటగు రాముని పెంపిటు మరువిడి నా తోటి పలుక భావ్యం బటరా, దుర్వడి తోడు కనరిగియు కరముగ పరిమాంతు తెలియ చాలము నన్ను. ఒరే విభీషణ, ఆ నరులను పెంపు చేసి నన్ను వంచన చేసి పలుకుతుంటివి. అన్నయ్య రావణ, ధరణి దశలతో తనయుడు తరచుగా బిరుదు నుండి ధనజులయ్యా బిరుదము లంకకు భూమిలా అంచుగా గావించునట్టి నారాయణుడన్నయ్యా. అన్నయ్య ముందుగా కోతిని పంపి లంకంతా కాల్చి పూజ చేసింది తెలియక ఎక్కడికి పోతుంది. ఒరే విభీషణ, ఆ నరులను పెంపు చేసి నన్ను వంచన చేసి పలుకుతుంటివా? తిరోరి మంత్రులార వీని మాటలు సహోదరుని మాటలు ఒక ఆడు దానిని నీ తోడ పుట్టిన దానిని శూర్పణఖను ఆ దరిద్ర
ఎక్కడున్నారు? నీ హితవాక్యుడేమైనది? దుర్భర శ్రాపవాక్యులు దిగమింగి సత్యం సత్యని స్థితిలో తలదాచుకొనినా. నీకు అసత్యమైనది నేను చేసినాను, నేను సాధించినాను. నిష్ఠూర్యమా? ఓ, నీకు అగ్రజుడనే జన్మించుట నా అపచారమా? ఓహో, నీకన్నా బలవంతుడను అభిమానవంతుడనగుట నా నేరమా? కాదు, ముమ్మాటికి కాదు. ఈ లంకానగర సామ్రాజ్యానికి సింహాదులవుట నా దోషమా? నేను త్రికాల శుద్ధిగా కోరే ఈ పనిని చేశాను. సీతను విడువను, ఆ నరుణ్ణి క్షమాభిక్ష కోరుట కన్నా ఆవారంగంలో వీరమరణం పొందుతాను. విభీషణ విభీషణ, సరి సరి మంచిగన్న పేరుతో ప్రజారాజ్యానికి సీతపురం వైదాపరిచిన నీవే ఈ ప్రజారాజ్యాన్ని విడిచి వెళ్ళిపో. సిగ్గు విడిచి ఆ నరులని ఆశ్రయించు. ధర్మం పేట నీ సోదరులను, నీ బంధువులను, నీ ఆత్మ గౌరవాన్ని విడిచి ఆ నరులకు బానిసమై పడి కాపులు కాదు. ఆడ నరుటంతో వల్ల కాడైపోయిన ఆ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా పాలించకపో విభీషణ. ఒరే రాక్షసులారా, నా సోదరుడైన ఈ విభీషణ మెడపై కట్టెపెట్టి శాశ్వతంగా రాజ్యం నుండి బహిష్కరించండి. సుస్తర సముస్తంగా పరితంగా పరివృతమై దుర్భద్యమైన లంకా నగరం మీదికి నరుల దండయాత్రట, వారలకు నరుల సాయమట. మంత్రతంత్ర శక్తులైతే మొదట భస్మమైపోతారు. దుర్మార్గాన్ని చెంతనుండరా, ఈ తోటనుండరా, దుర్మార్గాన్ని చెంతనుండరా,
చేసుకొని చెప్పినందుకు నన్ను అన్నావు. నేను రాముల వారి దగ్గరికి పోతున్నా. అదిగో చూడు చూడు రావణ వచ్చుతున్నాడు. ఆలోచించలేదు. ఇవాడు రాముడు వస్తున్నాడు. ఆ శరబాణం మీటింగు అది ఇప్పుడే గుర్తువాడను. రాఘవారామచంద్ర, ఇదే నా వందనములు. దండము దండము నీకు శ్రీరామచంద్ర, దండము దండము నీకు శ్రీరామచంద్ర, దండము దండము నీకు శ్రీరామచంద్ర, దండము దండము నీకు శ్రీరామచంద్ర, దండమా దండముల శ్రీరామచంద్ర, దండమా దండముల శ్రీరామచంద్ర, దండమా దండముల శ్రీరామచంద్ర. ఉండరి కాకుని కొలతి నుంచుటకు, ఉండరి కాకుని కొలతి నుంచుటకు, ఉండరి కాకుని కొలతి నుంచుటకు, నిన్ను మొదమ్ముద విధుల చూచుటకు, నిన్ను మొదమ్ముద విధుల చూచుటకు, ఖండితముగా నీ శరణము ఇంచిన, ఖండితముగా నీ శరణము ఇంచిన, నిందెను నాకు దండము దండము నీకు శ్రీరామచంద్ర, దండము దండము నీకు శ్రీరామచంద్ర, దండము దండము నీకు శ్రీరామచంద్ర, దండము దండము నీకు శ్రీరామచంద్ర. రాఘవారామచంద్రానికి ఇదే వందనములు. ఎవడవు నీ నామమేమి అంతరించవా నాకు, 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 వివరమేమో నా మదికి తెలియయించరించుమా, వివరమేమో నా మదికి తెలియయించరించుమా, వివరమేమో నా మదికి తెలియయించరించుమా, వివరమేమో నా మదికి తెలియయించరించుమా.
హలో కోట రాజేశం సుందరపల్లె ఈ యొక్క రామాయణానికి 2016 రూపాయలు విధానంగా కదిలించారు. వారిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడు దీవించి రక్షించగా ప్రజా రామచంద్ర మహారాజును మాట్లాడినా నేను నమ్మదాను కదా. అయ్యా రావా రామచంద్ర పంకజాలను పంకజాలే నన్ను రక్షింపము. దసురై భీషణ వరుదాసుడవై ఉందునేవు దాసురై భీషణ వరుదాసుడవై ఉందునేవు కోటాల దేశుని కమరుడవై ఉండు కోటాల దేశుని కమరుడవై ఉండు వాసిగ విను దశకంఠుని తొలిమియో వాసిగ విను దశకంఠుని తొలిమియో మీ అన్నయ్యను రావణ్ణి వధించి లంకా నగరము నీకు పట్టాభిషేకం కట్టేదను చింతించకము కదా. పట్టాభిషేకం చేస్తున్నాడు పలుకుతుంది. ఒకవేళ లంకేశ్వరుడు రావణ వచ్చి నిన్ను రెండుగా ఏం చేసేదనుకుంటాను. ఓ సుగ్రీవా, అటులైనా నా అయోధ్య నగరము ఆయనకి పట్టాభిషేకం కట్టేదండి. నగవారామచంద్ర
స్వామి నేను వైకుంఠమే కదా. మాట గురించి తట్టుకోలేకపోయాను స్వామి. అలాగైతే పాటించాను. ఎల్లుదాం ఇప్పుడే కపివరులారా, ఎల్లుదాం ఇప్పుడే కపివరులారా, ఏగిరమున మనము ఇప్పుడు, ఇప్పుడు ఏగిరమున మనము ఇప్పుడు, అటువేళల రావణుని దుంచెదరు, అటువేళల రావణుని దుంచెదరు, అక్షణమే మనము ఇప్పుడు, అక్షణమే మనము ఇప్పుడు, ఇప్పుడే కపివరులారా. ఈ లోక విగ్రహము రేవుని కొడుతావారా? ఓ నాటక నీటికి రారా రాజమాని నీ ఎదలోనికి క్రూరమైన బాధము వేస్తున్నాను. కాసుకోనమురా. ఒరే నక్షత్రమా, వరకసాల పరమది నాన్నని దూరి పలకదురగునైనా, దారుణ్యం జడగడగడయది కదా, దారుణ్యం జడగడగడయది కదా, రక్తం విరగుచ్చెద చూడరా, రక్తం విరగుచ్చెద చూడరా. ఒరే రావరా, నీ బాణం మించు బాణం వస్తుంది కాసుకోనుగా. వరంగల్ బస్సులారా, ఒరే నక్షత్రమా, ముట్టుకుని పోలేడు ఉన్న బియ్యం పైకరులా. ముట్టుకుని పోలేడు తన బియ్యం పైకరులా. పూలపు ఎదలో చొచ్చలు చూడరా, పూలపు ఎదలో చొచ్చలు చూడరా. ఆలయము కవి ప్రాణములను కొను, ఆలయము కవి ప్రాణములను కొను. ఒరే నరపశువ దరిద్ర క్రూర మానవులారా, నీ ఎదలోకి బాణం వేస్తున్నాను. కాదుకొనుమురా. హయంబులు జగములన్నీ ఇక ఇంటనే ఇక నమ్మే, హయంబులు జగములన్నీ ఇక వింటనే ఇక నమ్మే, అలత్తం ఇక వెంకట బరబర, అలత్తం వెంకట బరబర, అరుణటముతో వచ్చే చూడరా, అరుణటముతో వచ్చే చూడరా.
ఈ శక్తి బాణముచే నీ సహోదరుడు మూర్ఛిల్లుగా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా కూడి బుధము సహోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా కూడి బుధము సహోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా కూడి బుధము సహోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా కూడి బుధము సహోదరా నా ముద్దు తమ్ముడా
లక్షణాలు మూర్చగలయ్యా. అప్పుడు సంజీవి కావాల్సిన ఉన్నది. సూర్యోదయం కాకముందు దేవరెడ్డి లేకపోయినా ఈ ప్రమాణం సంభవించింది. ఆ సమయం తెచ్చుకోవడానికి అన్నేం తప్ప ఎవరు లేదు. అన్నేం వివరించి ఇప్పుడే అంజనేయ ఇటు రమ్ము. రామచంద్ర ఇంటికి కదా విభీషణుడు చెప్పిన మాటలు. ఈ చిన్న కార్యం ఇంత చిన్న చంప కార్యం చింతించగలరు. నేను ఇప్పుడే పోయి తెచ్చుకోవాలి. అంజనేయ పోయినాము కదా. విభీషణ ఆ సంజయ్ ఏ రీతి ఉంటుందో నాకు తెలియదేమో. అంజనేయ విరుము అరుణాలయము, హిమాలయము, హేమాకూటము, విషవాసనము, మేలు పర్వతములు గలవు, కైలాసము అను గిరుడు గలవు. వాటిపైన జోడి చంద్రయుడు గలవు. దానిపైన సంజీవ పర్వతం ఉన్నది. సూర్యోదయం కాకముందు నువ్వు తీసుకురాము. విభీషణ నీ వనులోనే పోయి తెచ్చుకోవడం. అది ఎట్లా ఉందో చెప్పును. ఎర్రని పుష్పములు కలిగి వెలుగుచుండి, పచ్చని ఫలములు కలిగి క్రాంతి నిండు విచిదమందు నిండు సంజీవి సుమ్ము. అంజనేయ ఎర్రని పూలు పూసు, పచ్చని కాయలు కాసు, అదే సంజీవి పర్వతము. తొందరగా తీసుకురా. వరపుత్రుడను హేళాంజనేయుడను, ఇందులో సంజీవేదో నాకు తెలియకున్నాదే. ఈ పర్వతాన్ని పెగిలించుకొని నా అరచేతిలో పెట్టుకొని పోవాడను. రామ రాఘవ రాజు బలహోచన, రామ రామ రాజు బలహోచన, రామ రామ రాజు బలహోచన, రామ రాఘవ రాజు బలహోచన, ఏ మోహనం నీ నామము నిరతము, ఏ మోహనం నీ నామము నిరతము, గట్టిది పర్వత నిచ్చటికిను, గట్టిది పర్వత నిచ్చటికిను, కనుమురాగన కన్నుల నిండా, కనుమురాగన కన్నుల నిండా, రామ రామ రాఘవ సోమ, ఇందులో సంజీవిని నాకు తెలియక ఈ పర్వతంలో తెచ్చి ఉన్నాను కదా. ఇలా సంజీవేదో శకును కదా స్వామి. ఓహో విభీషణ అలా సంజీవేదో చూడు కదా.
నన్ను గూర్చు వాడవని కన్నవారిని గల్వరా నన్ను గూర్చు వాడవని కన్నవారిని గల్వరా మన్నించగా నిన్ను నేను మహిమ చూచుచుండగా మన్నించగా నిన్ను నేను మహిమ చూచుచుండగా పశువా నన్ను జయించజాలవు నేను ఇప్పుడే వధించదను ఎన్ని బాణములైన ఎర్సవాడగానురా ఎన్ని బాణములైన ఎర్సవాడగానురా నిరతముగా నిన్ను నేను పరగదుంచ చూడరా నిరతముగా నిన్ను నేను పరగదుంచ చూడరా నువ్వెన్ని బాణములు వేసినా నేను భయపడేవాళ్ళు కాదు, నిన్ను వధించుకోగలను. ఇన్ని బాణాలు ప్రయోగించిన వీటిపై వీడు మనసుకుని ఉన్నాడే, ఉత్తర బాణం వేసినా దక్షిణం పోతున్నది, దక్షిణ బాణం వేసినా ఉత్తరం పోతున్నది. ఈ సంగతి మా అన్నగారితో విన్నవించగలను. అన్నయ్య రామచంద్ర, నేను ఎన్ని బాణం వేసినా వృధా అవుతున్నది, దీనిపై ఉత్తరం వేసినా దక్షిణం వైపు పోతున్నది, దక్షిణం వేసినా ఉత్తరం వైపు పోతున్నది. ఏం చేస్తున్నానయ్య? ఇంద్రజిత్తుని వదులుతూ జీవంతే ఉంది కదా, అందులో నేనేం చేయదు కదా. రామచంద్ర, ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు, లేవనాథుడు. ఉత్తర భాగం వేసినా దక్షిణ పోతుంది, దక్షిణ భాగం మీద ఉత్తరం పోతుంది. అతను వధిస్తానికి 14 సంవత్సరాల వరణ్యవాసము ఉపవాసం ఉన్నవాడు కావాలి, లేదా దేయోజన పెరుగుదల కలవాడు కావాలి. అట్లయితేనే ఇంద్రజిత్తు మరణిస్తాడు. ఆహా దైవమా, ఇప్పుడు నేనేమి చేయదును? 14 సంవత్సరములు ఉపవాసం ఉన్నవారు ఎవరు ఉన్నారు? అన్నయ్య రామచంద్ర, నేనే ఉన్నాను. ఆహా సహోదర లక్షణాలు శబరిచ్చిన పండుగ తినలేదా? నా ఎడమకాల పిక్చర్లో పెట్టుకున్నాను అన్నయ్య. ఆహా సంతోషం తమ్ముడా. ఇప్పుడు వేయదనములు తిరిగే వారు ఎవరున్నారు? లక్ష్మణ, అంజనేయుని భుజముపై కూర్చుండు, ఆ ఇంద్రజిత్తుని వధించుడు కదా. అన్నయ్య
పశువా ఈ ఘోరమైన బాణం చే నిన్ను కూల్చేవాడని చూడు. శ్రీరామచంద్రుని యొక్క పాదాలను నమ్మింటి వాడును. నేను 1000 బాణములకు ఇంద్రజిత్తు మరణించుగాక.